నమస్తే. దిశ గాయత్రికి స్వాగతం. దేవునిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ పూజ చేయాలనుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి పూజను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి, పూజకు ఉండే నియమ నిబంధనలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఈ విషయాలు మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు బాలచంద్ర గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చెప్పండి, అసలు పూజ ప్రారంభించాలి అనుకునేవారు మొదటగా పూజ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా ప్రారంభించాలి, ఇలాంటి వివరాలను తెలియజేయండి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. దిశా గాయత్రి ప్రేక్షకులకు నమస్కారం. మనకు సాధారణంగా చంద్రుడికి 16 కళలు, షోడశ కళలు అంటారు. పాలసముద్రం నుండి చంద్రుడు తర్వాతకి అమ్మవారు వచ్చారు. అమ్మవారు కూడా 16 కళలు, షోడశ కళలు అంటారు. అలాగే ఒక మనిషి పుట్టినప్పటి నుండి గతించేంత వరకు కూడా 16 సంస్కరణలు చేస్తూ ఉంటారు. అది పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ప్రారంభమై అలా అంత్యేష్టి సంస్కారం వరకు కూడా 16 ఉంటాయి. అలాగే దేవుడి యొక్క పూజా విధానంలో కూడా 16 ఉపచారాలు ఉంటాయి. అయితే దేవి దేవత అర్చన విధానానికి వచ్చేసరికి స్త్రీ మూర్తి దేవతలకి అందరికీ అయితేనేమో పంచ ఉపచారాలు అంటారు. అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అన్ని పనులు సక్రమంగా చూసుకోవాలి కాబట్టి ధూప దీప నైవేద్యము, గంధము, పుష్పము, అక్షతలు ఇంతవరకు సమర్పించుకుంటే సరిపోతుంది. కానీ అదే గనక ఇతరత్ర దేవతలందరికీ కూడా విషయానికి వస్తే 16 ఉపచారాలు ఉంటాయి. దాంట్లో మనము మొట్టమొదలు ప్రారంభించేటువంటి పూజా విధానం దగ్గర నుండి మన కాళ్ళకు పెట్టుకునేటువంటి పసుపు వరకు బొట్టు, దీపము, ధూపము, నైవేద్యము ఇవన్నీ కూడా ఈ యొక్క పూజా విధానంలో మనం చూసుకోవచ్చు. అయితే మొదటగా పూజను ఎలా ప్రారంభించాలంటారు? మొట్టమొదలు అందరూ కూడా వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అనేటువంటి సాధారణ శ్లోకమును అందరూ కూడా చదువుకొని బొట్టు పెట్టుకోవడం ఎందుకు అని చాలామంది వాళ్ళు రేపు అడుగుతూ ఉన్నారు. ఆవగింజంత లేదా పెసరగింజంత బొట్టు పెట్టుకుంటే చాలా అని అడిగేవారు కొంతమంది ఉన్నారు. అసలు కుంకుమ ఎలా తయారు చేస్తారంటే కుంకుమ పువ్వుతో తయారు చేస్తారనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కుంకుమ అనేటువంటిది పసుపు నుండే వస్తుంది. పసుపులో సున్నం కలిపితే వచ్చేటువంటి కుంకుమ ఒక రకం అయితే, పసుపులో నిమ్మకాయ కానీ దబ్బపండు కానీ కలిపితే వచ్చేటువంటి కుంకుమలు ఇంకో రకం. అలాంటి కుంకుమలు మన యొక్క నుదురులో పెట్టుకోవడం వల్ల మన ముఖమంతా కూడా మనస్సుతో సహా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఎవరైనా చూస్తే కూడా దృష్టి తగలకుండా ఉంటుంది. ఆ తర్వాతకి చాలామంది ఆచమనంతో ప్రారంభించాలంటారు. కానీ అది సాధారణ ఆచమనం కాదండి, నేత్రాచమనం. ఎందుకంటే మనం చూసే పూజ కూర్చునే ముందు చూసేటువంటివి మంచి చూస్తాం, చెడు చూస్తాం. అలాంటివి ఎటువంటి చెడు కూడా ఉండకుండా మన నేత్రములు మొట్టమొదటి ఆచమనం చేసుకొని దీపం వెలిగించుకొని పూజాది క్రతువులన్నీ కూడా మనం ప్రారంభించుకోవాలి. గురుగారు, ఆచమనం అన్నారు, అంటే ఆచమనం అంటే ఏంటి? ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా? ఆచమనం అంటే చాలామంది పూజ కూర్చునేటప్పుడు కూడా అండి అని సౌండ్ చేసుకుంటూ తాగుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆచమనం చేసేటప్పుడు అలా చేయకూడదు. ఆచమనం చేసేటప్పుడు కూడా గోవింద నామాలు మనము చెప్పుకోవాలి. కేశవ నామాలు అంటారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. మొదటి 3 నామాలకి స్వాహాకారం వస్తుంది. ఆ స్వాహాకారం మనసులో అనుకుంటూ గోకర్ణముగా ఇలా చేతిని పెట్టుకొని దాంట్లో నీళ్లు కూడా ఎక్కువ తక్కువ పోసుకోకూడదండి. ఒక పెసర గింజ కానీ మినప గింజను కానీ వేస్తే అది మునిగిపోయి నానేంత వరకు, అందుకే ఉద్ధరణితోని పోసుకోవాలి. పోసుకొని అది పెదముకు తాకించి పెదం వెనకాలే నాలుక పెట్టుకొని అలా నీళ్లు పోసుకోగానే నాలుక మీద గుండా గొంతులోకి వెళ్ళిపోవాలి. నోట్లో ఉన్న ఎటువంటి పంటికి కూడా తగలకూడదట. అలా వెళ్తే ఏంటండి అంటే అలా వెళ్ళడం వల్ల మన ట్రంక్ అంతా కూడా శుద్ధం అవుతుంది. మన యొక్క పూజా విధానములన్నీ కూడా చెప్పేది మనం బాగుండాలని. మీరు ధూపం పెట్టినా, దీపం పెట్టినా, నైవేద్యం పెట్టినా అన్నీ మనమే తీసుకుంటాం. పరమేశ్వరుడికి పరమాత్మకు వెళ్ళేటువంటివి అవి ఏవి కావు. కాబట్టి ఆచమనం చేసేటప్పుడు ఈ విధంగా మనం ఆచమనం చేసుకొని దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే దీపం వెలిగించేప్పుడు కొంతమంది 3 ఒత్తులు వేస్తూ ఉంటారు, 2 ఒత్తులు వేస్తూ ఉంటారు. అసలు ఎన్ని ఒత్తులు వేయాలి? అలాగే దీపం ఏ దిక్కున చూస్తూ ఉండాలి? మంచి ప్రశ్న అండి. చాలామంది చాలా చోట్ల చాలామంది గురువుగారులు ఈ విషయం అడిగారు. అందరూ కూడా చెప్పారు. మన యొక్క వేదంలో మంత్రమే ఉందండి, సాధ్యం త్రివర్తి సంయుక్తం వాహ్నినా యోజితం ప్రియం. మొట్టమొదటి ఏముందండి? సాధ్యం
త్రివత్తి సంయుక్తాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయిక దీపం అనేటువంటిది. దీపం జ్యోతి పరబ్రహ్మం భోదీపదేవి రూపాస్త్వాం కర్మసాక్షిం విజ్ఞకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ సుస్థిరో భవ. మనం పూజ చేసేప్పుడు ఇవేవీ లేదండి, దీపం జ్యోతి పరబ్రహ్మ దేవతాభ్యో నమః అనుకుంటూ 3 ఒత్తులు కలిపినటువంటి దీపాన్ని వెలిగించండి. లేదండి మేము ఒకవేళ ఇంకా దీపం వెలిగించాలనుకుంటే 3 దీపాలు వెలిగించండి. లేదు ఏదైనా వ్రతమాచరిస్తున్నప్పుడు దీపంలో అన్ని దిక్కుల గుండా కూడా మీరు దీపాలు వెలిగిస్తే ఎన్ని దీపాలన్నా పెట్టుకోండి, కానీ 3 ఒత్తులతో కలిసినటువంటి దీపాన్ని మాత్రమే మనము ఖచ్చితంగా వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించిన తర్వాతకి ఇతరత్ర పూజాది క్రతువులన్నీ కూడా మనము ప్రారంభించుకుంటాము. ఏ దిక్కుకు చూడాలి అంటే తూర్పు పడమరలు మాత్రమే మనం దీపాన్ని చూడాలి. దానికి పసుపు కుంకుమలు పెట్టాలి. ఎప్పుడైతే దీపం తూర్పు పడమరలు చూడట్లేదు, ఉత్తర దక్షిణాలు చూస్తుంది అంటే అది అశౌచము కలిగినటువంటి లేదా మైల ఉన్నటువంటి దీపము అని. ఆ దీపానికి పసుపు కుంకుమలు పెట్టరు. ఉత్తర దక్షిణాలు చూసేటువంటివి ఎవరైనా గతించినప్పుడు వారి తల దగ్గర పెట్టేటువంటి దీపములు. కాబట్టి అప్పుడు మాత్రమే ఆ యొక్క దీపాన్ని మనం వెలిగించడం జరుగుతుంది. తూర్పు పడమరలు మాత్రమే మనం దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించుకున్న తర్వాతకి మనము సంకల్పం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే గురువుగారు, సంకల్పం అంటే ఏంటి? సంకల్పం చెప్పుకునేప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కన వేస్తూ ఉంటారు. అసలు దేవునికి వాసన చూసిన వస్తువు ఏది పనికిరాదు, మరి అలా చేయవచ్చా? వాసన చూసిన పదార్థం ఏది కూడా దేవీ దేవతలకు వర్తించదండి, ఏ వస్తువైనా సరే. అయితే మనం పూజ చేసేటప్పుడు మాత్రం వాసన చూసి వెనక్కు విసిరేసుకోండి అని చెప్తాం. భార్యాభర్త ఇద్దరు కూర్చొని భార్య యొక్క ఎడమ భుజం నుంచి వెనక్కు విసిరేసుకోండి అని చెప్తారండి. కారణం ఏమిటంటే అక్షింతలు వాసన చూసి వెనక్కి వేసుకున్నప్పుడు అర్చక స్వాములు ఏం చెప్తారంటే ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారవే. మనం చేసేటువంటివన్నీ కూడా బ్రహ్మకర్మలు. ఆ రోజున ఆ యొక్క పూజా విధానాన్ని మనం చేసుకోవాలి అనుకునేటువంటిది బ్రహ్మ సంకల్పము. కాబట్టి మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటివి పంచభూతాలు కావాలండి. దీపము అలాగే నీళ్లు, అలాగే అగ్ని, వాయు, ఆకాశం, వీటన్నిటితోనే మనం పూజాది విధానం కూడా ప్రారంభించుకుంటాం. ఈ భూత ప్రేతాలన్నిటికీ కూడా ఈ పంచభూతాల్లోకి కూడా ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి మనం పూజ చేసేటప్పుడు ఇబ్బంది పెడతామని చూస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు, ద్వితి అదితి. ద్వితి రాక్షసులకు తల్లి, అతిథి దేవతలకు తల్లి. రాక్షసులన్నీ ఒకరు వాడుకున్నవి, ఒకరు తీసుకున్నవి, అన్నీ సెకండ్ హ్యాండ్ కావాలని కోరుకునేటువంటి మనస్తత్వం కలవారు. అది దేవీ దేవతలు అలా కోరుకోరు. కాబట్టి మనం వాసన చూసింది ఆల్రెడీ మీరు వాడుకున్న పదార్థం అవుతుంది. కాబట్టి మీరు పూజ చేసే అప్పుడు ఆ యొక్క పదార్థాన్ని తీసుకొని మీరు పూజ చేసే విధానాన్ని ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఆ యొక్క భూత ప్రేతాలన్నీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాయి. ఆ తర్వాతకి మనం ఇతరత్ర పూజాది క్రతువులు ప్రారంభించుకుంటాం. ఈ యొక్క పూజాది క్రతువులలో దేవీ దేవతలకు మనస్ఫూర్తిగా ఆవాహనం మనం చేసుకుంటూ ఉంటాం. ఆవాహనం అంటే ఏంటి గురుగారు? ఆవాహనము సాధారణంగా మనం ఇంటికి ఎవరైనా అతిథులు పిలిచామనుకోండి, దాన్ని మనం ఆహ్వానము అని అంటారు. అది దేవీ దేవతల విషయానికి వస్తే అది మనము ఆవాహనము కింద తీసుకోవాలి. అలా అప్పుడు చాలామంది నమస్కారం పెట్టేటప్పుడు కూడా, దండం పెట్టేటప్పుడు కూడా ఇలా దండం పెడుతూ ఉంటాం మనం. వాస్తవంగా ఎవరి పాదములైనా మొక్కేటప్పుడు మనం వారి కుడికాలు కుడి చేత్తోని, ఎడమకాలు ఎడం చేత్తోని, కుడి చేయి పైకి ఎడమ చేయి కిందికి ఇలా తాకి మన కళ్ళకు తాకాలి. ఇది నమస్కారం పెట్టేటువంటి విధానం. అప్పుడు దేవీ దేవతల్ని మనం ఆవాహనం చేసుకునేప్పుడు కూడా ఇలా పెట్టి మంత్రోక్తంగా అయితే అసునీతే పునరస్మాతో చక్షుః పునఃప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతేర్మణాయ స్వస్తి అమృతం వై ప్రాణః అమృతం మాపః యదా స్థానం అపఫయం సాంగం సాయుధం సవాహనం శక్తిపుత్ర పరివార సమేతం ఆవాహయామి అని చెప్తూ ఉంటాం. మరి మనం పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాలు ఏవి చెప్పలేని వారు ఉంటారు కదా, వారు కేవలం కుడి చేయి పైకి ఎడమ చేయికి ఇలా పెట్టేసి ఆవాహయామి. మీరు ఏ దేవీ దేవతలకు పూజ చేస్తే ఆ దేవుణ్ణి మనసులో తలుచుకొని గణపతి మావాహయామి లేదా లక్ష్మీనారాయణ మావాహయామి అని ఇతరత్ర ఉపచారికాలన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఉపచారికలు అంటే ఏంటి గురుగారు? ఉపచారికము ఇందాక చెప్పుకున్నట్టుగా 16 ఉపచారాలు ఎలా అయితే ఉంటాయో ఈ దేవీ దేవతల విషయానికి వస్తే అమ్మవారికి పంచోపచారము, స్వామివార్లకు వచ్చేసి 16 ఉపచారాలు మనం చేసుకుంటూ ఉంటాము. ఈ 16 ఉపచారాల్లో కూడా ధ్యానం దగ్గర నుండి ప్రారంభమై ఇందాక మనం మొట్టమొదటి శుక్లాంబరధరం అనేటువంటిది చెప్పుకున్నాం. లేదు మీరు విష్ణుమూర్తికి ధ్యానం చేస్తే శుక్లాంబరధరం చెప్పిన తర్వాతకి స్వామివారి యొక్క శాంతాకారం భుజగశయం ధ్యానము, ఆ తర్వాతకి
ఆవాహనము, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆవాహనము, ఆ తర్వాతకి ఆసనము, అంటే మీరు ఏ దేవీ దేవతను అక్కడ కూర్చోబెడుతున్నారనేటువంటిది ముందుగానే మీరు ఒక టవలు, ఇంత బియ్యము ఏదైనా ఒకటి పోసుకొని అక్కడ తమలపాకులు ఒక్కలో పెట్టుకొని ఈ యొక్క ఆసనం మీద కూర్చోండి స్వామి అని. ఆ తర్వాతకి అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, అంటే మన ఇంటికి వచ్చిన అతిథికి ఏం చేస్తామండి, కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా. అలా ఉపచారికాలన్నీ చేస్తున్నప్పుడు అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా దేవీ దేవతలకు ఇచ్చి ఆ తర్వాతకి ధూపము, దీపము, నైవేద్యము, మీకు వారికి సంబంధించి ఏవైనా శ్లోకం వచ్చు, ఏదైనా వచ్చు, అన్నిటిని కూడా ఆవాహనం చేసుకునేప్పుడు ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి ఇది సువర్ణ అక్షితాం సమర్పయామి అని మీ శక్తి మేరకు మీరు ఆవాహనం చేసి ఈ యొక్క ఉపచారికాలన్నీ కూడా చేసుకోవచ్చు. ఖచ్చితంగా 16 ఉపచారాలు ఉండాలి. ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తే, ఇప్పుడు సాధారణంగా మన ఇంటి చుట్టూ కూడా దేవాలయాలు ఉంటాయి, వాటిని ఎందుకు పుణ్యక్షేత్రం అనరు? వేరే తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలు అంటారంటే అక్కడ 64 ఉపచారాలు చేస్తారు, ఇక్కడ మాత్రం 16 ఉపచారాలు. అవి షోడశ ఉపచారాలు ఇక్కడ చేస్తే చతుషష్ఠి ఉపచారం. మనం వెళ్తే కనుక ఒకసారి ఏనుగు మీద ఊరేగిస్తూ ఉంటారు, పల్లకీలో ఊరేగిస్తూ ఉంటారు, కాగడాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ ఉపచారాలు స్వామివారికి. గీతం శ్రావయామి, ఆందోళిక అంటే గొడవ చేసినట్టుగా, నృత్యం చేసినట్టుగా, శంఖం పూరించినట్టుగా, ఘంటానా, ఇవన్నీ ఉపచారికాలు అన్నమాట. ఇవన్నీ చేసుకొని మీ శక్తి మేరకు ఆవాహనం చేసుకున్నప్పుడు పదార్థములు, మీరు ఏ పదార్థములు పెడితే ఆ పదార్థములు, మీరు పెట్టేటువంటి పుష్పములు వేరే ఇతరత్ర అన్నీ కూడా ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయాని అని చెప్పుకుంటూ ఆవాహనం చేసి మనం దేవీ దేవతల్ని పూజ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న మంత్రాల్లో కొన్ని దేవుడికి సమర్పయామి అని అంటున్నారు. సో ఆ వస్తువుల్లో కొన్ని మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అవి లేని సమయంలో మనం ఏం చేయాలి గురుగారు? ఇప్పుడు మనం పూజ చేసే అప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఖచ్చిత సువర్ణ హేమ సింహాసనం సమర్పయామి, సువర్ణ అక్షతాం సమర్పయామి. నిజంగా సింహాసనం, బంగారు సింహాసనం సమర్పిస్తున్నాను స్వామి, బంగారు అక్షతలు వేస్తున్నాను స్వామి అని అంటాం. మరి నిజంగా బంగారు సింహాసనం వేస్తున్నామా, బంగారు అక్షతలు అక్కడ సమర్పిస్తున్నామా అంటే కాదు. దేవుడు మనం కూర్చొని పూజ చేసేటప్పుడు మీరు 10 లక్షలు పెట్టి పూజ చేయండి, 10 కోట్లు పెట్టి పూజ చేయండి, దేవుడికి అనవసరం అండి. ఆయనకు మీ శక్తి కాదు ముఖ్యం, మీ భక్తి. మీరు ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా పూజ చేస్తున్నారనేది మాత్రమే స్వామివారు నిత్యము చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పూజ చేసేటప్పుడు నిజంగా బంగారు సింహాసనం తేవాలన్నా, బంగారు అక్షతలు తేవాలన్నా ఖర్చు అవ్వచ్చు, కానీ మీ ఊహలేం ఖర్చు కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాబట్టి గ్రాండ్గా ఊహించుకోండి. మీరు పూజ చేసేటప్పుడు నిజంగా స్వామివారు వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు, ఇప్పుడు కాళ్ళు కడగడానికి నేను నీళ్ళు ఇస్తున్నాను, పాదయో పాద్యం సమర్పయామి, చేతులు కడుగుతున్నాను, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని మీరు ఊహించండి. ఖచ్చితంగా స్వామివారు అక్కడ కూర్చుంటారు. స్వామి మీ యొక్క భక్తికి దాసుడు, శక్తికి కాదు. కాబట్టి మనము బంగారం సింహాసనమే తీసుకురావాలి. లేదా పూజకు కూర్చున్న తర్వాతకి ఒక ఆయన వచ్చేసి, అయ్యా పలానా వస్తువు తీసుకురాలేదు, పలానా నెయ్యి లేదు, పలానా తేనె లేదు, అక్కడి నుంచి మీరు చాలా దూరంలో ఉన్నారు, అవి తేయడానికి కష్టం, పర్వాలేదండి. పంచామృతాలు పెట్టిన సమయంలో ఇంక అక్కడ మీకు తేనె దొరకదు, మీరు దూరంగా ఎక్కడో ఉన్నారు, కొబ్బరి నీళ్ళు పోయండి, అదొక మధుర పదార్థం కిందకి వస్తుంది. అంతేగాని మేము సాధారణంగా వ్రతానికి కూర్చుండగా పూజ చేస్తుంటే చాలామంది ఏం చేస్తారంటే వెనక నుంచి వచ్చి అప్పడాలు అయిపోయినాయంట, వేయించాలి, ఏం చేయాలి, గెస్టులు వచ్చారు, వాళ్ళకి పేపర్ ప్లేట్లు పెట్టాలా, గట్టి ప్లేట్లు పెట్టాలా, ఇవన్నీ కాదండి. మనం అసలు పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడకూడదట. మనం విధి విధానాల్లో ఎంత శ్రద్ధగా మనం భక్తిగా పూజ చేస్తాం అనేటువంటిది మాత్రమే దేవీ దేవతలు అందరూ చూస్తారు. ఇతరత్ర అన్ని పక్కకు పెట్టి, ఇంకా వీలైతే మీరు గృహప్రవేశం ఒకరోజు చేసుకోండి, ఇతరత్ర ఇంకేమైనా మీరు బంధువులు పిలిపించి ఇవ్వాలనుకుంటామని ఇంకో రోజు చేసుకోండి, నష్టం లేదు. కానీ మీరు ఎంత శ్రద్ధాభక్తులతో చేస్తారనేది మాత్రమే ఇక్కడ ముఖ్యం. అలాగే పూజలో మంత్రపుష్పం అంటే ఏంటి గురుగారు? ఇక మనం పూజ అంతా చేసిన తర్వాతకి ఆఖరికి మంత్రపుష్పము అని చేస్తారండి. అంటే ఇప్పుడు ఒక పూజ చేసిన తర్వాతకి, పూజ అంతా పూర్తయిన తర్వాతకి ఆకరణ సమర్పించేటువంటి పుష్పములు అవి గాయత్రి. అంటే సాధారణంగా గాయత్రి మంత్రం అందరికీ తెలుసు. అలా కాకుండా మనం పూజ చేసినప్పుడు తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ 24 అక్షరములు లేదా 21 అక్షరములు 27 అక్షరములతోని గాయత్రి అనేటువంటిది ఉంటుంది. అలాంటి గాయత్రి చదువుతూ, ఇంకా నేను ఇప్పుడు చెప్పినటువంటిది సాధారణంగా పూజ చేసుకునే వారికి మాత్రమే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటిది మీకు ఇష్టం, శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్, ఇది గాయత్రి. ఇది మంత్రపుష్పంగా చదివేసి పుష్పం పెట్టవచ్చు. లేదండి మాకు మంత్రపుష్పం చదవచ్చు అనుకుంటే
ఇప్పటి వరకు మీరు ఏం పూజ చేశారు ఆపాదాల మస్తకంగా స్వామివారికి చదివేటువంటిదే మంత్రపుష్పము. రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కూర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం రామేశ్వరో వై శ్రవణో దదాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ తద్వాయు తదాత్మ తత్సత్యం తత్సర్వం తత్పరోర్నమః హంసస్తరత భూతేషు గృహాయాం విశ్వమూర్తి. ఇలా స్వామివారి యొక్క గాయత్రి అన్నీ చదువుకుంటూ స్వామివారికి మంత్రపుష్పం చెప్పి నిలుచున్న చోటే అక్షితలు, అప్పటి వరకు పూలు సమర్పిస్తూ ఉండాలి మంత్రపుష్పం చదివేంత వరకు కూడా. ఆ తర్వాతకి అక్షితలు చేతిలో పట్టుకొని నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇక్కడ కొంతమంది గురువులు మీరు నిల్చున్న చోట ప్రదక్షిణాలు చేయకూడదండి అని చెప్పారు. నిజంగా చేయకూడదు. ఎక్కడ మీరు దేవాలయానికి వెళ్తే ఆత్మ ప్రదక్షిణ అవసరం లేదండి. ఎందుకంటే ఆ దేవుడి చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్య దిగ్భాగంలో మనం ఆ చుట్టూ ప్రదక్షిణ చేయలేం కదా. కాబట్టి స్వామివారు మీలోనే ఉన్నారు. ఆ స్వామివారికి మీరు నిల్చున్న చోటే 3 ప్రదక్షిణాలు చేసి ఆ అక్షితలు స్వామివారి పాదముల దగ్గర వేస్తూ మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, శ్రద్ధాహీనం, ద్రవ్యహీనం మీ వాడుక భాషలోనే చెప్పుకోవచ్చండి. ఏమైనా లోపం ఉంటే తండ్రి క్షమించు, ఇక ముందు నేను అలా లోపం చెయ్యకుండా నాతో నువ్వు పూజ చేయించుకో అని చెప్పి అక్షితలు తీసుకొని నీళ్లు పోసి స్వామివారి పాదముల మీద విడిచిపెట్టినట్టుగా ఒక ప్లేట్లో వదిలిపెట్టాలి. దీన్ని మంత్రపుష్పం అని కూడా చెప్తారు. పూజలో కూర్చునే ముందు ఇంకేమైనా నియమనిష్టలు పాటించాలంటారా? మనం పూజ ప్రారంభించేటప్పుడు బొట్టు, పాదములకు పసుపు, ఆడవాళ్ళైతే కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, గడపలకు పసుపు పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర చేసేటువంటి పూజా విధాన సమయంలో ఆచమనం చేసిన తర్వాత అసలు ఎవరితో మాట్లాడకూడదు. ఇంకా ఆచమనం చేశాము, పూజ చేస్తున్నాము, పూజలో కూర్చున్నప్పుడు తుమ్ము వస్తుంది. సాధారణంగా సర్ది చేస్తే కొంచెం తుమ్ము వస్తుంది. అలా తుమ్మినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పూజా విధానంలో ఇలాంటివి మళ్ళీ స్నానం చేసి రావాలని ఎక్కడ విన్నాను. ఏం లేదండి, కొన్ని నీళ్లు తీసుకొని కళ్ళు తుడుచుకొని మన కుడి చెవిని తాకి కిందికి గుంజి కృష్ణ కృష్ణ అనుకోవచ్చు. కొన్ని నియమాలు, ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ పాటించడం వల్ల మనకు ఎటువంటి దోషములు రావు, శ్రద్ధగా మనం పూజ చేసుకోవచ్చు. ఇంకా ప్రత్యేకమైనటువంటి తిథులలో, ప్రత్యేకమైనటువంటి రోజులలో మీకు పూజ చేసుకోలేని పరిస్థితి వచ్చింది, ఆఫీస్కి వెళ్ళాలి, అలాంటి సమయంలో క్లుప్తంగా కూడా మీరు స్వామివారి దగ్గర కూర్చొని మీరు యొక్క పూజా విధానం అంతా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు చెప్తున్నారు ప్రతిదానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఆ మంత్రం చదవడం రాదు. సో అటువంటి సమయంలో మీరు ఏదైనా వాళ్ళకి ఒక రెమెడీ ఏమైనా చెప్పగలుగుతారా? చాలా సింపుల్గా మనం పూజ చేసుకోవాలి అని అంటే మొదలు చెప్పినట్టుగా బొట్టు పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దేవతాభ్యో నమః దీపం వెలిగించి కనీసం కేశవనామాలు అన్నీ చదవలేని పక్షంలో రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు 15 నిమిషాలే సమయం ఉంటుంది అనుకున్నప్పుడు కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అనే నీళ్ళు వదిలిపెట్టేసి వస్తే మిగిలిన కేశవనామాలన్నీ చదువుకొని మీ సంకల్పం ఏమిటో చెప్పుకొని. ఇక్కడ సంకల్పము అంటే అండి, మనం పలానా చోటికి వెళ్ళాలి, పలానా వారిని కలవాలి, పలానా విషయం గురించి మాట్లాడాలి, పలానా వస్తువు తీసుకురావాలి, ఇది సంకల్పం అండి. అలాగే వేదోక్తంగా సంకల్పం ఏంటంటే, ఈరోజు నేను పొద్దున్నే లేచాను, నేను ఇక్కడ కూర్చున్నాను, నేను ఈ పూజా విధానాన్ని చేస్తున్నాను, స్వామి ఏవైనా సరే తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించండి. మీ వాడుక భాషలో మనసులో మీరు సంకల్పం అనుకొని నా యొక్క భార్య పిల్లలు అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధితో ఉండాలి, నేను అన్నీ కూడా ధర్మార్థ కామ్య మోక్షములన్నీ కూడా నేను అన్నీ కూడా చతుర్విధానంగా అన్నీ కూడా మేము చేసుకోవాలి అని మనసులో మీ వాడుక భాషలో సంకల్పం చేసి ఆ తర్వాతకి కలశారాధన అనేటువంటిది ఉంటుందండి. కలశం పైన చేయబెట్టి మీకు ఏ నదుల పేర్లు వస్తే ఆ నదులని ఆవాహయామి అనండి. ఆ నీళ్లు తీసుకొని అన్ని దేవతలపైన ప్రోక్షణ చేయండి, ఉక్త చల్లండి, మీ పైన చల్లుకోండి. మనము సాధారణంగా మన శరీరంలో నుంచి ఎప్పుడు కూడా కొన్ని చెవుల నుండి నవరంధ్రములలో నుంచి కూడా మలం అనేటువంటిది వస్తుందండి పడుకొని లేచిన తర్వాత. అందుకే పూజా గదికి లేదా దేవాలయానికి వెళ్ళకూడదు అంటారు. స్నానం చేసినప్పటికీ రోమాల్లో నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి మలములు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడ ఆ నీళ్ళని మనపై చల్లుకొని అపవిత్రో పవిత్రాహ సర్వ అవస్థ కృతోపివ యస్మరీత్ పుండరీకాక్షం సభ్యాంతర శుచి. ఇది కాదండి, నారాయణ, నారం అంటే నీరు, అందులో స్వామివారు ఉంటారు, ఆయనం అంటే ప్రయాణం, తలపై నీళ్లు చల్లుకొని నారాయణ నారాయణ అనుకోండి. ఆ తర్వాతకి
అక్కడ మీకున్న ఫోటోలు, చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటే చాలామంది ఇంత పెద్ద పెట్టుకుంటారు. యజమాని బొటను వేలు పరిమాణానికి మించి విగ్రహాలు ఉండకూడదు. ఆ విగ్రహాలకు బొట్టు పెట్టేసి, గంధం, పసుపు, కుంకుమలు పెట్టేసి, పూలు పెట్టేసి, మీకు ధూపం అగరవత్తులు వెలిగించేసుకొని లేదా ధూపపు కడ్డీలు వెలిగించుకొని, ఆ తర్వాతకి నైవేద్యం, చాలామంది నైవేద్యం పెట్టాలంటే కూడా ఆలోచిస్తారు. మీరు స్నానం చేసి వండితే మీ ఇంట్లో వండిన మొట్టమొదటి గిన్నె తీసుకొచ్చి దేవుడి ముందర పెట్టేసేయండి. మీ ఇంట్లో పెద్ద మనిషికి మీరు పెడుతున్నారు అనుకోండి, అన్నం గిన్నె పైన ఇంత చక్కెర, ఇంత నెయ్యి వేసి చూయించండి 5 సార్లు. తర్వాతకి హారతి ఇచ్చేసేయండి. ఇంతే అండి, ఇంతకు మించి పూజా విధానం ఏమీ లేదు. మీరు వెళ్ళేటప్పుడు మీకు లంచ్ బాక్స్ ఇచ్చారు, ఆ లంచ్ బాక్స్ ముందర పెట్టేసి నైవేద్యం చూయించేసి హారతి ఇచ్చేసి వెళ్ళిపోండి. నేను ఇప్పుడు చెప్పిన విధానం మొత్తానికి 10 నిమిషాలకు మించి పట్టదండి. ఈ విధంగా మీరు పూజ చేసుకున్నా చాలు. చెప్పా కదా, స్వామివారు మీ శక్తిని కాదు మీ భక్తిని మాత్రమే చూస్తారు అని క్లియర్గా చెప్పాను. ఇలా మీరు పూజ చేసుకొని ప్రశాంతంగా స్వామివారిని పూజ చేసుకొని ఆ రోజంతా కూడా నేను ఇవాళ పూజ చేసుకున్నాను, నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఏదన్నా ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, దేవాలయానికి వెళ్ళిపోయి మీరు గట్టిగా అడగొచ్చు దేవుని, ఏంటయ్యా నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందని అడగచ్చు. మీరు ఎప్పుడైతే ఆయన పాదములు పట్టుకొని ఉంటారో అప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళిపోయి స్వామివారితో మీరు డైరెక్ట్గా మాట్లాడేటువంటి స్వతంత్రం అనేది మీకు వస్తుంది. అలా మీరు ఈ పూజా విధానం చేసుకోవచ్చు. పూజా విధానం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే గత వారం మనం చేసిన వాస్తు ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని కమెంట్స్ వచ్చాయి కింద, వాటిని చదువుతాను, మీరు ఆన్సర్ ఇవ్వండి. కుంభ వివాహం అంటే ఏంటి గురుగారు అని అడుగుతున్నారు గురుగారు. ఇది వాస్తుకు సంబంధించిన ప్రశ్న కాదు. కుంభ వివాహం అనేటువంటిది కలత్ర దోషం ఎవరికైనా ఉంటే, జాతకరీత్యా శుక్రుడు బాలేకపోయినా, కలత్ర దోషం ఉన్నా, మాంగళ్య దోషం ఉన్నా కుండనిచ్చి వివాహం చేస్తారండి. దాన్ని కుంభ వివాహము అంటారు. లేదా అరటి చెట్టునిచ్చి వివాహం చేస్తారు, కుండనిచ్చి వివాహం చేస్తారు. దాంట్లో దేవుణ్ణి, ఈ కుంభనారాయణ స్వామిని ఆవాహనం చేసి ఆ యొక్క కుండని తర్వాతకి తీసివేయడం జరుగుతుంది. దానివల్ల అంటే జాతకరీత్యా 2 సార్లు పెళ్ళి అవ్వాలి అని ఉందనుకోండి, మొదటిసారి కుండకి లేదా చెట్టుకిచ్చి వివాహం చేసి ఆ తర్వాత దాన్ని పడగొట్టేస్తారు. ఇక్కడ చాలామంది కొంతమంది చేసేటువంటి చిన్న పొరపాటు ఏమిటంటే, ఆ కుండలో ఉన్న నీటిని నదిలో వేయించాలి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిలకు అభిషేకం చేయించాలి, ఆ తర్వాత ఆ కుండను పగలగొట్టేయాలి. అలా చేయించడం వల్ల 2 వివాహాలు అయ్యేది ఒక వివాహం అనేది కుంభ వివాహంతోనే సరిపోతుంది. రెండో వివాహం మనిషితో జరిగి ఎటువంటి అంటే 2 వివాహాలు జరగకుండా ద్వికలత్ర యోగం లేకుండా కాపాడుతూ ఉంటుంది. ఇదే కుంభ వివాహం చేసేదానికి గాను కారణం. అలాగే ఇంకో కమెంట్ వచ్చింది గురుగారు, ఇంట్లో బీరువాని ఏ వైపుకు పెట్టుకోవాలి, ఏ దిక్కున పెట్టుకోవాలని అడుగుతున్నారు. అలాగే వాళ్ళ ఇల్లు శ్మశానం పక్కనే ఉందట, దానికి సంబంధించిన ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలని అడుగుతున్నారు. మీరు దగ్గరలో ఏదైనా శ్మశానానికి దగ్గరలో కనుక ఇల్లుంటే, చాలామందికి అంటే అసలు ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమవుతుందనంటే శ్మశానానికి సంబంధించిన భూమి వీళ్ళ ఇంటి దాకా ఉంటుంది, కానీ మధ్యలో చెట్లుండి దూరంగా ఉందనుకుంటారు. రాను పెరుగుతూ మన ఇంటి దాకా వచ్చేస్తుంది. దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మన ఇంటి దగ్గరలో ఏవైనా వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ శివాలయం కానీ ఉంటే దారపు బంతి తీసుకోండి, దారపుండం తీసుకొని స్వామివారికి చేసే అభిషేకంలో పెట్టండి. ఆ తర్వాతకి అర్చక స్వాముల దగ్గర నుంచి తీసుకొని పసుపు నీళ్ళలో వేసుకొని ఇంటికి తీసుకెళ్ళి మీ ఇంటి చుట్టూ పైన కూడా, ఒకవేళ అది ఇండిపెండెంట్ హౌస్ అయితేనే కుదురుతుంది, ఆ పైనంతా కూడా ఒక ఈశాన్య మూల శీల కొట్టేసి అక్కడ దారాన్ని పెట్టి చుట్టూ తిరగండి. ఇంటి చుట్టూ పైన డాబా పైన అలా ఆ ఇంటి చుట్టూ కూడా ఆ యొక్క దారాన్ని 11, 21, 41 సార్లు వీలైతే 11 సార్లు కానీ 21 సార్లు కానీ 41 సార్లు కానీ తిప్పి కట్టేయడం వల్ల దగ్గరలో శ్మశానం ఉన్న, శౌచముతో వచ్చిన వారు కానీ, ఒకవేళ అక్కడ ఏమైనా ఖననం జరిగితే వచ్చిన బూడిద వల్ల వచ్చేటువంటి అపాయాలు కానీ ఇంటికి తగలకుండా ఉంటాయి. ఇదొక రెమెడీ. ఇకపోతే బీరువా ఎటు దిక్కు పెట్టుకోవాలి అన్నారు. బీరువా అయితే నైరుతి భాగంలోనే ఉండాలి, బరువు అక్కడే ఎక్కువ ఉండాలి కాబట్టి. నైరుతి అంటే మనకి సౌత్ వెస్ట్ కార్నర్. అక్కడ అయితే తూర్పు వైపు బీరువా చూడాలి లేదా ఉత్తరం వైపు చూడాలి. ఈ 2 దిక్కులు మాత్రమే చూడాలి. మనం ధనం దాచే ఎప్పుడు ఎటు అనేటువంటిది వదిలేయండి. మీరు బీరువా ఉండడం నైరుతి భాగంలో ఉండాలి, అయితే తూర్పు చూడాలి లేకుంటే ఉత్తరం చూడాలి. ఆ విధంగా బీరువాని పెట్టుకోవచ్చు. గురుగారు ఇంకో కమెంట్ వచ్చిందండి, కుజదోషం సర్పదోషం ఒకటేనా, ఇందులో ఆశ్లేష బలి ఎందుకు చేస్తారని అడుగుతున్నారు గురుగారు. మొదలు కుజదోషము, కాలసర్పదోషం కానీ సర్పదోషం కానీ వేరండి, ఆశ్లేష బలి వేరు. ఈ 3 వేరువేరుకు సంబంధించినటువంటివి. కుజదోషం సాధారణంగా రోజులో 7-8 సార్లు వస్తుందండి.
ఒక 10 మందిని మనం జాతకులను తీసుకుంటే ఐదారుగురికి కుజదోషం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కుజదోషం ఉంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. వాస్తవంగా కుజదోష నిర్ధారణ ఏమని జరిగిందంటే, పూర్వం మన పెద్దలు ఏం చెప్పారంటే 12 సంవత్సరాల వరకు అమ్మాయిలకి, 18 సంవత్సరాల వరకు మాత్రమే అబ్బాయికి తీసుకోవాలి. లేదు, కుజదోషం ఉంటే ఏమవుతుందంటే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. షుగర్ రావచ్చు అతి పిన్న వయసులో, బీపీ రావచ్చు, కళ్ళకు ఐసైట్ రావచ్చు, స్కిన్ ఎలర్జీస్ రావచ్చు, లేదా థైరాయిడ్ లాంటివి రావచ్చు. అంటే వంశపారంపర్యంగా వచ్చే హెరిడిటీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే రావచ్చు. ఇంతకుమించి ఏం జరగదండి. లేదు, ఇంకా కుజదోషం ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది, వివాహం ఆలస్యం అవుతుంది, లేదా భార్యాభర్తల మధ్యలో చిన్న గొడవలు వస్తాయి. ఇది కుజుడు ఎక్కడ ఉన్నాడు జాతకరీత్యా వారి యొక్క కుండలిలో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోకూడదని ఏం లేదు. కుజదోషం ఉన్న వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక కాలసర్పదోషం అంటే రాహువు కేతువు కుండలిలో, రాహు ఒక చోట ఎక్కడ ఉంటాడో అక్కడి నుంచి 7వ స్థానంలో కేతు ఉంటాడు. వీరి మధ్యలో అయితే సవ్య దిశలో లేకుంటే అపసవ్య దిశలో మిగిలిన గ్రహాలన్నీ ఉన్నా, 4కు మించి గ్రహాలున్నా దాన్ని సర్పదోషము, కాలసర్పదోషము అంటారు. దీనివల్ల ఏంటంటే మనకి కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ, పళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, లేదా తిరుత్తని దేవాలయం కానీ, ఈ కుక్కి దేవాలయంలో అయితే ప్రత్యేకంగా సర్ప దోష నివారణకు సర్ప ప్రతిష్ట, నాగ ప్రతిష్ట, అలాగే ఆశ్లేష బలి ఇలాంటి పూజలన్నీ కూడా చేస్తారు. అక్కడికి వెళ్ళి చేయించుకోవచ్చు. అమ్మ మేము అక్కడి దాకా వెళ్ళలేమండి, ఇక్కడే ఏమైనా చేయాలి అని అంటే మేము మా అర్చకులు అందరూ చేసేవి ఏంటంటే నవనాగ పూజ చేస్తారు కాలసర్ప దోషం ఉంటే పోవడానికి. ఇక ఆశ్లేష బలి వేరు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టి కనుక సర్పదోషం ఉంటే ఆశ్లేష బలి చేస్తారు, దాంట్లో నవనాగ పూజ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేగాని ఆశ్లేష బలికి, నవనాగ పూజకి, లేదా సర్పదోషానికి, కుజదోషానికి ఒకదానికొకటి సంబంధం లేదండి. కలిపి ఉండొచ్చు తప్ప ఒకదానికి సంబంధం లేదు. వాస్తు గురించి కానివ్వండి, పూజా విధానం గురించి కానివ్వండి, ఆధ్యాత్మికంగా మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి. గురుగారు సమాధానం ఇస్తారు. ధన్యవాదాలు. దిశా గాయత్రి ప్రేక్షకులకు ధన్యవాదాలు.